హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. ఈ 2 ఐటమ్స్ వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఇవేంటంటారా, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నేను నెయిల్ ఆర్ట్స్ డిజైన్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇది యాక్చువల్గా నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే, నేను మన కలకత్తాలో ఐబ్రోస్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్ళాను. అందులో నెయిల్ ఆర్ట్స్ అయితే అడిగాను. సో ఇక నెయిల్ ఆర్ట్స్ అయితే ఉండవు, మీరు నెయిల్ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అని అన్నాను అనమాట. సో అయితే నాకు వద్దు, నేను వేసుకుంటాను, నాకు సింగిల్ ఇస్తారా అంటే సింగిల్ రాదు, మొత్తం తీసుకుంటూ వస్తుంది అన్నారు. నేను తీసుకున్నాను కదా ఇది మొత్తం. ఇదంతా నాకైతే వాళ్ళు 600 అయితే 600 కదా, ఇంకా ఎక్కువ చెప్పారు, 600 to 700 ఆ రేంజ్లో అయితే నాకు చెప్పారనమాట. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి నాకు ఓన్లీ ఇక్కడ వాళ్ళని అడిగితే నాకు 300 అని చెప్పారు. ఓన్లీ ఇక్కడ ఉన్నాయి కదా నెయిల్స్ ఆర్టిఫిషియల్వి, అది 300 చెప్పారు. ఇవి నేను అడగలేదులండి, నెయిల్ టేప్ నేను అడగలేదు. నెక్స్ట్ అక్కడ చిన్న చిన్న బాటిల్లో ఉన్నాయి కదా, అవి అయితే అడిగాను. అవి 600 to 700 ఆ రేంజ్లో అయితే నాకు చెప్పారు. నాకు అన్నట్టు సింగిల్ నాకు కావాలి అంటే నాకు సింగిల్ అయితే 50 రూపీస్ అని చెప్పారనమాట. సో 50 రూపీస్ అన్న నాకు ఇవి ఎంత రేట్ ఉంటాయని కూడా తెలియదు. సో 50 కదా అని చెప్పేసి నేనైతే 2 సెలెక్ట్ చేసుకున్నాను. మనం అసలే ఏదైనా కొనే ముందు మనం ముందే చూసుకుంటాం కదా ఆన్లైన్లో ఎంత ఉన్నాయనేసి. సో ఆ షాప్లో ఉన్నప్పుడు నేనైతే మీషోలో చూసాను నెయిల్ ఆర్ట్ డిజైన్స్ కాస్ట్ ఎంత ఉన్నాయనేసి. అక్కడైతే నాకు 150 నుంచి 100 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. అమ్మో నన్ను ఇది చేస్తుంది, చాలా ఎక్కువ రేట్ చెప్తుంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి ఏం తీసుకోలేదన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నెయిల్ పైన మన డిజైన్స్ అన్నీ వేసుకోవచ్చు. వీటితో ఎలా డిజైన్స్ వేసుకోవాలో అది కూడా నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను క్లారిటీగా. ఏటైతే ఎలా యూజ్ అవుతాయో కూడా మీకు చెప్తాను. ఇవన్నీ కూడా బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి, లైఫ్ టైం అయితే ఉంటాయి అనమాట. సో వన్ టైం మనం బడ్జెట్ పెట్టుకొని మనం కొనుక్కుంటే లైఫ్ టైం మనం అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇది కూడా పైన మనం నెయిల్ ఆర్ట్స్ అయితే మనకి ఒకటి కొంటే 150 ఆ రేంజ్లో పడుతుంది. సో మనకి నెయిల్ పాలిష్ ఉంటే ఆ నెయిల్ పాలిష్తో మనం ఇవి డిజైన్స్ చేసుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇవి ఎలా వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను. నేను ఇది మామూలుగా ఎలా వచ్చింది, క్వాలిటీ ఎలా వచ్చింది, ఏటొచ్చాయనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఈవెన్ నేను చెప్పాను కదా, నాకు ఒక సింగిల్ బాటిలే నాకు 50 రూపీస్ చెప్పారు నాకు పాలలో అయితే. కానీ ఇక్కడ నేను అన్నీ కూడా కాంబో అంతా కలిపి నేను 350 రూపీస్కి కొన్నాను. సో నాకు ఎంత తక్కువకి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కదా, ఇవి చమ్కీలు ఉంటాయి కదా, చమ్కీలు అలా అయితే వచ్చాయన్నమాట. మనం నెయిల్ పాలిష్ వేసుకొని డిజైన్స్ అయితే వేసుకోవాలి. మన నెయిల్ ఆర్ట్స్ ఒకసారి చూసుకొని అయితే నీట్గా వేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి. నాకు చిన్న చిన్న సీసాలు అయితే బాగా నచ్చాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే వాడాలని లేదు, అలా దాచుకొని ఇక్కడ హోమ్లో డెకరేట్గా పెట్టుకోవచ్చు అని అలానే ఉంది, అంత బాగున్నాయి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక పెద్ద గోల్డ్ స్టోన్స్ అనమాట. స్టోన్స్ ఇవి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకొని ఇలాంటి స్టోన్స్ మనం మళ్ళీ తీసేసి మళ్ళీ రీయూజబుల్గా యూజ్ చేసుకోవచ్చు. చెమ్కీలు మాత్రం అవి మనకి రాదు కదా, అది అలా ఉంచేసుకోవచ్చు. కానీ ఈ స్టోన్స్ తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఎక్కువ రేటు ఉన్నాయి, తక్కువ రేటు కూడా ఉన్నాయి. సో ఇలాంటి కిట్ ఒకటి మీరు ఆర్డర్ చేసుకుంటే బడ్జెట్ పెట్టుకొని మనకి ఇంకా నెయిల్ పాలిష్లు ఇంకా 2-3 ఉంటే చాలా, అన్నింటికి కూడా డిఫరెంట్ పెట్టుకోవచ్చు. షైనీగా కూడా ఉంటాయి, నెయిల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇన్ కేస్ మీకు నెయిల్స్ లేదు అంటే ఇక్కడ నెయిల్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా వచ్చాయి. గ్లూ కూడా 2 అయితే వచ్చాయి అనమాట. ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే 100 అయితే వచ్చాయి. మన నెయిల్స్కి ఏ సైజ్ అయితే ఫిట్ అవుతాయి అది మీరు చూసుకొని పెట్టుకోవాలి. అవి కూడా నేను పెట్టుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపించి క్లియర్గా అయితే పెడతాను. నాకైతే చాలా బాగుంది, నాకైతే బెస్ట్ అనిపించింది. రేటింగ్ అయితే 5.5 అయితే నేను ఇస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఆన్లైన్లో ఫోటో ఫ్రేమ్స్ అంటే ఎలా వస్తాయి, ఇది ప్యాకింగ్ ఎలా వస్తుందో, గ్లాస్ కదా ఎలా వస్తుందో అని టెన్షన్ పడ్డాను. కానీ చాలా ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చారు. నేను తీయడానికే నాకు ఎక్కువ టైం పట్టింది. లాస్ట్ కలర్లాగా అయితే తీసేసాను. నెక్స్ట్ మేము తిరుపతి వెళ్ళాం కదా, అక్కడ మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎక్కడికైనా మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మన ఫొటోస్ తీస్తారు కదా, 100 రూపీస్ 200 రేట్ అంతా చెప్తారు కదా. సో అలాంటప్పుడు మన ఫొటోస్ తీసుకుంటారు కదా, అవి తీసుకొని ఇలా మనం ఆన్లైన్లో ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేసుకుంటే ఇంట్లోనే మనకి ఈజీగా ఫోటో ఫ్రేమ్ అయితే చాలా అందంగా అయితే ఉంటుంది మన వాళ్ళకి అయితే. కూడా చాలా బాగుంది. ఈ 3 కూడా నేను 250 రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను. నేను 250 రూపీస్కి నాకు రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే మన ఒక సింగిల్ ఫ్రేమ్ కొంటేనే మనకి 200 ఆ కాస్ట్ అయితే పడుతుంది. కానీ ఇక్కడ 270 రూపీస్ 250 రూపీస్కి 3 వచ్చాయని చాలా బాగుంది. ఇక్కడ గ్లాస్ వచ్చిందే, మనకు గ్లాస్ కాదు ఫైబర్ లాంటిది అయితే వచ్చిందనమాట. సో ఏదైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ వెనక ఇలా హుక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేసి మన ఫోటో అయితే మనం పెట్టేసుకోవడమే.
మనం చూస్తాను ఎంత బాగుందో. A4 సైజ్ అయితే నేను ఆర్డర్ చేస్తుంది. దీనిలో చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి. మనం అడ్డంగా పెట్టుకోవచ్చు, నిలువుగా కూడా పెట్టుకోవచ్చు. ఇక మా పాపది మనం తిరుపతిలో తీస్తాము. ఇది నేను మీకు సెర్చ్ చేసి చూపిస్తాను అలాగ ఉంటుంది అనేసి. ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా బ్లాక్ కలర్ హుక్స్ అన్నీ కూడా పైకి తీసేసేయాలి, నెమ్మదిగా తీయాలి. ఒకేసారి ఫాస్ట్గా ఫిట్గా అచ్చిపెట్టి తీసేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం తక్కువలో కొన్నాం కదా అని తక్కువలోనే అంత మరి డెలికేట్గా అయితే రాలేదు, బాగానే వచ్చింది. ఏదైనా నిదానమే బెస్ట్ కదా. సో ఇలా తీసేసి ఇక్కడ వేరేగా ఒక షీట్ పేపర్ వైట్ పేపర్ ఉంది కదా అది తీసేసి ఇక్కడ వైట్ కలర్ ఫైబర్ ఉంది కదా దాంట్లో పెట్టేసుకోవాలి, నీట్గానే అటాచ్ చేసుకోవాలి. ముందే క్లీన్ చేసుకుని ఎక్కడైనా ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి. ఏమైనా డస్ట్ ఉంటే మళ్ళీ అందులోనే ఉండిపోతుంది కదా. ఒకవేళ ఇన్ కేస్ మీకు వెళ్ళలేదు అన్నా సరే కొంచెం ఇలా లాగేసి పెట్టుకుంటే సరిపోద్ది. ముందే చూసుకోండి, మీరు ఫోటో అడ్డంగా ఉంటే మీరు అక్కడ హుక్కి ఎలా పెడుతున్నామో చూసుకొని పెట్టుకోండి. నేను చూసుకోకుండా ముందు పెట్టేశాను, తర్వాత పెట్టిన తర్వాత రివర్స్ వచ్చింది హుక్కి. సో మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకున్నాను. చూసారా కట్ ఫిట్గా చాలా బాగుంది కదా. మన బయట ఫోటో ఫ్రేమ్స్ అలా అయితే చేస్తాం అలా ఉంది. ఇది మీరు గిఫ్ట్ పర్పస్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది, అలా కూడా యూస్ఫుల్ అవుతుంది. మన వాట్సాప్లో ఫోటో పంపిస్తే ఆ ఫోటో తీసుకొని మనం ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.